ఏఐ మీ ఓటును డిలీట్ చేసేస్తోందా? పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? చీకటి రాత్రి మనుషులందరూ భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. వాళ్ళ వెనకాల ఒక రాక్షస రోబో పడుతోంది. ఆ రోబో పవర్ ఏంటో తెలుసా? ఎదురుగా ఉన్న మనిషిని ఒక్క సెకండ్లో మాయం చేయడం. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సినిమా కథ కాదు, మన ఇండియాలోనే జరిగిన ఒక పచ్చి నిజం. ఇక ఈ దశాబ్దం మొదటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం? అబ్బా మన పనులన్నీ ఈజీ అయిపోతాయి, గ్రోత్ మామూలుగా ఉండదు అనుకున్నాం కదా. కానీ మెల్లమెల్లగా సీన్ మారుతూ వచ్చింది. సెక్యూరిటీ పేరుతో మన మీద నిఘా పెట్టడం మొదలైంది. ఆ తర్వాత ఏఐ మన ఉద్యోగాలను తినేస్తోంది అనే భయం మొదలైంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు మరో భయంకరమైన మాట వినిపిస్తోంది. అదే వానిష్. అంటే మనుషులను డిజిటల్ ప్రపంచం నుండి తుడిచిపెట్టే అధికారాన్ని మనం ఏఐకి ఇచ్చేస్తున్నాం అనమాట. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉదంతం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇక కథలోకి వెళ్లే ముందు అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను క్లీన్ చేయడానికి, అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా చూడడానికి చేసే ఈ ప్రాసెస్నే ఎస్ఐఆర్ అంటారు. ఇది చివరిసారి 2002లో పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియ జరిగింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ ఎస్ఐఆర్ని మళ్ళీ మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ అక్కడ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఓటర్లుగా మారిపోయారని గట్టిగా ఆరోపించడమే. ప్రాసెస్ ఎలా జరిగిందనే దానిపై ఒక లుక్ వేస్తే నవంబర్ 4, 2025న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి తిరిగి ఫారాలు పంచారు. కండిషన్ ఏంటంటే ఒకవేళ మీ పేరు 2002 నాటి ఓటర్ లిస్టులో లేకపోతే మీ పేరెంట్స్ పేరు ఆ లిస్టులో ఉందని ప్రూఫ్ చూపించాలి. ఫిబ్రవరి 28న ఫైనల్ లిస్ట్ వచ్చింది. అప్పుడు అసలు బాంబు వేలింది. 90 లక్షల ఓట్లు గాయమైపోయాయి. డిసెంబర్ 16న వచ్చిన డ్రాఫ్ట్ లిస్టులో 58 లక్షల పేర్లు డిలీట్ అయ్యాయి. వీళ్ళల్లో చనిపోయిన వారు, వేరే స్టేట్కు వెళ్ళిన వారు అని చెప్పారు. సరే అనుకుందాం. కానీ ఫిబ్రవరిలో ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఆ నెంబర్ ఏకంగా 90 లక్షలకు చేరింది. అంటే పశ్చిమ బెంగాల్ మొత్తం ఓటర్లలో దాదాపు 10 నుంచి 12% మంది మాయమైపోయారు. ఇది చిన్న విషయం కాదు కదా. ముఖ్యంగా బార్డర్ ఏరియాలైన ముర్షిదాబాద్, మల్లా, నార్త్ అండ్ సౌత్ 24 పరగణాల్లో ఈ డీలియేషన్స్ ఎక్కువగా జరిగాయి. ప్రతిపక్షాలు చొరబాటుదారులు అని ముస్లిం ఓటర్లను వేలెత్తి చూపగా గ్రౌండ్ రియాలిటీలో వేల సంఖ్యలో హిందూ ఓటర్ల పేర్లు కూడా గాల్లో కలిసిపోయాయి. ఇక మతువా కమ్యూనిటీ చెందిన కొందరు విభజన సమయంలో తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు. వీరికి ఓటు హక్కు ఇస్తామని చెప్పి ఇప్పుడు లిస్టు నుండి తీసేశారు. ఇక కోల్కతా ఐఐఎం ప్రొఫెసర్ నందితా రాయ్ లాంటి విద్యావంతుల పేర్లు కూడా అండర్ అడ్జుడికేషన్ అని వచ్చాయి. ప్రూఫ్స్ అన్ని పక్కాగా ఉన్న దాదాపు 27 లక్షల మంది తమ పేర్లు ఎందుకు తీసేశారని కోర్టు మెట్లెక్కారు చాలామంది. అయితే నవంబర్ 18, 2025న ఎన్నికల కమిషన్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. మేము ఫేక్ ఓటర్లను ఏరిపారేయడానికి ఏఐ సాఫ్ట్వేర్ని వాడుతున్నాం అని, దీని అక్యురసీ 90% పైగా ఉంటుందని అప్పటి సీఈఓ చెప్పారు. ఆ ఏఐ దేన్ని బట్టి ఓటర్లను తీసేసిందంటే ఒక పూర్వీకుడి పేరుతో 6 కంటే ఎక్కువ మంది ఓటర్లు లింక్ అయి ఉండడం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వయస్సు గ్యాప్ 15 ఏళ్ల కంటే తక్కువ లేదా 45 ఏళ్ల కంటే ఎక్కువ ఉండడం, జెండర్ తప్పుగా ఉండడం, ఇవన్నీ డీలియేషన్ క్రైటీరియాగా పెట్టుకుంది ఏఐ. అసలు కన్ఫ్యూజన్ ఎక్కడుందంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ 2002 నాటి పాత ఓటర్ లిస్టులను స్కాన్ చేసింది. ఆ పాత లిస్టులను కంప్యూటర్ సరిగ్గా రీడ్ చేయకపోతే తప్పుడు వార్నింగ్స్ ఇస్తుంది. అప్పుడు 60% అక్యురసీ కూడా రావడం కష్టమని ప్రముఖ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి గారు అన్నారు. బీహార్లో ఇలాగే ఏఐ వాడి ఫెయిల్ అయ్యి ఆ సిస్టమ్ను పక్కన పెట్టేసిన ఎన్నికల కమిషన్ బెంగాల్లో ఎందుకు వాడింది? ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్ని ఏఐ స్కామ్ అని అన్నారు. కిందటి ఎలక్షన్స్లో అధికార పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచిన నియోజకవర్గంలోనే ఈ ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు చట్టబద్ధమైన హక్కులు, మరోవైపు తడబడే టెక్నాలజీ. పాస్పోర్ట్ ఉన్న వారికి కూడా ఓటు లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా సాఫ్ట్వేర్ తప్ప లేక ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి వేసిన పక్కా ప్లానా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.